హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేసేదైతే వైట్ సాస్ పాస్తా. ఇదైతే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. ఇప్పుడు నేను చేపించేవైతే ఇద్దరు పెద్దవాళ్ళకి, ఇద్దరు చిన్నవాళ్ళకి ఈజీగా సరిపోతది. నేనైతే వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాను. ఇందులో అయితే ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్. యాక్చువల్‌గా చెప్పాలంటే పొడుగు చీలికలు కట్ చేసుకోవాలి. పిల్లలు క్యాప్సికమ్ తీసేస్తూ ఉంటారు పొడుగ్గా వేస్తే. అందుకని కొంచెం చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేశాను. అండ్ క్యారెట్ అండ్ ఆనియన్‌కొస్తే కనుక నేను చాలా అంటే చాలా సన్నగా, చిన్నగా కట్ చేస్తున్నాను. పిల్లలకి తెలియకుండానే అది పాస్తాతో పాటు తినేస్తారు. నేనైతే హోమ్ షెఫ్ వాళ్ళ పాస్తా యూజ్ చేస్తాను. ఇది డీమార్ట్‌లో కూడా అవైలబుల్ ఉంటది. నేనేం చేస్తున్నానంటే ఇంత స్మాల్ సైజ్ బౌల్‌తో 1/3 బౌల్ తీసుకుంటాను పాస్తా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. మనం పాస్తా ఎంతైతే తీసుకున్నామో దానికి 5 టైమ్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతది. హై ఫ్లేమ్‌లో పెట్టండి ఒకేసారి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేయండి ఫస్ట్‌లోనే. ఎక్కువ సాల్ట్ అయితే అవసరం లేదు. కొంచెం వేస్తే ఇప్పుడు సరిపోతది పాస్తాకి. ఇప్పుడైతే నేను కడాయి పెట్టేసుకున్నాను. దానిలోకి నేను హోమ్‌మేడ్ బటర్ అయితే యాడ్ చేస్తున్నాను. బటర్ కరిగేలోపు ఒక్కసారి పాస్తా అయితే మిక్స్ చేసుకోండి. మధ్య మధ్యలో పాస్తా కలుపుతూ ఉండాలి. లేదంటే గిన్నెకి అడుగంటేస్తది అండ్ అక్కడ అతుక్కుపోతూ ఉంటదనమాట. సో, ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే నేను వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి యాడ్ చేస్తున్నాను. అన్నీ తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి అన్నీ ఒకేసారి యాడ్ చేశాను. ఇంత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అవి ఫ్రై అవుతూ ఉండనివ్వండి. సిమ్‌లోనే పెట్టండి. కానీ 3/4 ఫ్రై అయితే చాలు. కంప్లీట్‌గా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మీన్‌వైల్ ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక్కసారి పాస్తా మళ్ళీ కలుపుకుంటూ అది ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. పాస్తాను ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇలా కట్ చేసుకొని చూడండి. అది ఈజీగా కట్ అయింది అంటే కనుక ఉడికిపోయినట్టే. లేదు అనుకుంటే మీరు నోట్లో వేసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమైపోతది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఆ పాస్తాలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేయండి కన్నాల జల్లెడలోకి వేసుకొని. మీరు వెంటనే వాడను అనుకుంటే కనుక దాని మీద నార్మల్ వాటర్ కూడా పోయండి. ఇంకా మెత్తగా అవ్వకుండా, పేస్ట్ అవ్వకుండా ఉంటది పాస్తా. ఇక్కడైతే నా వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఎప్పుడైనా కూడా ఫుల్ క్రీమ్ ఉన్న మిల్కే తీసుకోండి. అలా కాదు అనుకుంటే మనం చీజ్ అలాంటివేం వాడట్లేదు కాబట్టి మనకి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవ్వాలి అంటే ఇలా మీగడ పాలు కంపల్సరీ కావాల్సిందే. నేను ఆల్రెడీ పాలు కాగపెట్టుకొని ఉంచుకున్నాను. కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. ఎడ్జెస్‌లో కూడా మీగడ, పాలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం అదంతా నీట్‌గా తీసేసుకోండి. ఎందుకంటే దానివల్ల టేస్ట్ ఇంకా డబల్ అవుతదనమాట మనకి. ఇలా మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక 2 మినిట్స్ అయితే ఉంచండి. మీకు మిల్క్ సరిపోవు అనుకుంటే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఏస్తే అసలు సెట్ అవ్వదు. ఇప్పుడు దీనిలోకి సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు అనుకుంటే ఎండుమిరపకాయ లోపల గింజలుంటాయి కదా! సో, అవి కొన్ని తీసుకొని వేసేసేయండి. ఇలా ఒక 30 సెకండ్స్ ఉండనివ్వండి. మీన్‌వైల్ మీరు ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా అండ్ మిల్క్ మీరు కావాలనుకుంటే ఆ కడాయిలో ఉన్న మిల్క్ తీసుకొని యాడ్ చేయొచ్చు. లేదంటే ఫ్రెష్ మిల్క్ తీసుకొని మిక్స్ చేయండి. అసలు ఎక్కడ ఉండలు ఉండకూడదనమాట అండ్ లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మొత్తం ఈ మిక్స్చర్ అంతా మిల్క్ ఉన్న కడాయిలోకి వేసేయండి అండ్ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కాస్త మొత్తం అందులో వేసేయండి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అది కొంచెం ఉప్పగా ఉండాలనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1 స్పూన్ ఆఫ్ బటర్ మళ్ళీ యాడ్ చేస్తాము. ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ అవ్వద్దనమాట. దీనివల్ల టేస్ట్ డబుల్ అయితది పాస్తాకి. అంతే ఇలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. ద మోస్ట్ డెలిషియస్ వైట్ సాస్ పాస్తా ఇది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.